తగుతూ ఉంది నీకంటే నీకం ఉంది అన్నమైన తగుతూ ఉంది మాయదారి రాజకుమారం మరవలేనురా తీరుడు నీవే రావరేవా చూడరా ఎక్కడ దేవుడు చెప్పేనా నా స్వామి అవునెలా నీ మొగునికి ఒక పక్క లేచి ఓరమేసమో ఓరమేసి కెన్నుగుడ్లు ఎలా ఎర్రగా ఉండయా రోసగాడ్రా రోసగాడ కర్ణాటక చాయిస్ గాడ చాయిస్ గడ్డ ఎవరు చిన్న డబ్బాలమ్మ సర్వ రోగాలకు అదొక డబ్బా వేస్తే సా సర్వ రోగాలకే మా రెడ్డి తాగుతాడా ఓహో మీ రెడ్డి తాగేలా ఎవరన్నా గ్లాస్ లో పోయితే అసలు మింగేస్తాడు అవునా రే ఇంత నేర్పించినది నువ్వేరా ఎవరా భగవంతుడు సత్య నేను కాదమ్మా సరే గాని పాదాభివందనం చేయలేరా పాదాలతో తీసేసి నా బట్ట పాదాలతో తీసేసేస్తారా పాదాభివందనం అంటే పాదాలకు దండం పెట్టేది ఓ పని చెయ్యి మీ రెడ్డికి నువ్వు పెట్టు నీకు నేను పెడతా ఏమే దండము నగిల్లో దాది మంది ఉన్నారు వాళ్ళు పెట్టేదే చాలు ఇద్దరు కలిసి పెడతాం ఇద్దరు కలిసి పెడితే మీ రెడ్డి బతుకుతాడా ఏమవుతాడా ఏమయ్యేది నాకేం పెట్టి ఇద్దరు పెడదాం ఏమలేదు ఇద్దరు కలిసే పెడదామమ్మ నాకే నీకు లేని బాధ నాకేమ్మా దండమో దండమో నీకో నీకో 10,000 దండమోలో నిత్యగని సౌఖ్యమాడు నీ పాదములకు నిత్యగని సౌఖ్యమాడు నీ పాదములకు నాతో మొక్కలు కైకొనవయ్యా ముద్దుల్లో నాట బాసురముగా నీవు చేసిన పాపములు బాసురముగా నీవు చేసిన పాపములు వసులు తొలుగునే
కాదు స్వామి, నన్ను ఇంత తొందరగా రమ్మన్నావు కదా, ఏమి సమాచారము? దొరసాని నాకు దొరసాని నాకు దొరసాని ఏమి బాగా తినేసావా? బాగా తినేపాటి పిత్తులు బాగా జోరు అయిపోయినాయి. డుమ్మి టముటమ్మా ఇంకా ఏం తింటావురా? వదిలికి తెలియకుండా ఒడియాలు నేను తింటా. ఒడియాలా? నీ అబ్బా పోతే రాదని తింటే అలానే అవుతుందిరా. ఇంకేం చేసేది? చూసావా చూసావా ఏంపా? నా భార్య నేను నా అర్థంగా తిన్నది వచ్చే ఎంత అందంగా ఉందా నా భార్య. బాగుందప్ప. ఏమనిపిస్తుందిరా నీకు? ఎవరికా? ఏం నాలుగు లొట్టేస్తా ఉండవా? నాకు తెల్లి కదప్పా. నాలుగు కోస్తా కూడా నువ్వు నాకు తండ్రి అమ్మ, నాకు తెల్లి కదా. మిమ్మల్ని పై నేనేమన్నా అనేకట్లుగా అట్లుగానే నేనేమన్నా అంటే నా నోట్లో వడా బోండాలు అట్లా వడా బోండా. వడా బోండానా? ఎలా బాగా తిందాం అనుకున్నావా? చూసావా ఏంపా? పిలిచిన వెంటనే నా భార్య ఆస్థానం చేరినది. కానీ రామలక్ష్మణ చెరువు కదా జరిగిన సమాచారం అంతయు దొరసాన్ని నాకుతో విన్నవించరా? సరే పప్ప, అంత చెప్పేస్తా పప్ప. నా వారికి విప్పి చూపిస్తావా నువ్వు? నాకు 4 మందం రోజులు తిరగల, అంతా చెప్పేస్తాను పప్ప. పగిలి పడ్డది కొడకానికి రా రోజు తిరుగుతుంది మళ్ళీ. లేదు లేప, అంతా చెప్పేస్తా. రైట్లా రై. నా భార్యకి కోపం జాస్తి, అనకవగా మెదలు. ఏమరా? అనుకోగా మెదల ఇంకా కదా మెదలు ఎట్లా చూడు తెలుస్తుంది. నీ బెడ్లా పోయితే ఇట్లుంటే లోపలే నువ్వుగా చనిపోయినావు. కాదరా పైన ఎట్లుంది లోపలే ఏంద్రా? నాకు అయ్యమ్మ తెల్లి కదా, నేను పోయి అట్లా అంటానా? దాంతో కూడా నిజమున్నది. పైనుండే చీర ఇంత బాగున్నది, లోగా ఉండే లంగా ఎంత బాగుంటుంది. నాకు ఇప్పుడే లంగా చేయండి. చెప్తా కాదురా
కాదురా లంగతో కొడక నీకు పని నేను అట్లా పోయి కాదు ఇప్పుడు నగలే ఇట్లు పెట్టుకొచ్చింది లోపల ఎన్ని పెట్టిందో బిరువలో అంటా ఉండేది చెప్పరా మరి అదిగా మన యొక్క రామేశ్వర చెరువు కదా ఏమి జరిగినది ఏమి సమాచారము అన్నా అన్నా అదే విధంగా వెంకమ్మ కూతురు ఆయన పేరేమన్నా రమణమ్మ గారు పెన్నమ్మని పడ మనిషి పెన్నమ్మని పడ మనిషి గట్టిగా 100 రూపాయలు కానుకొచ్చినారు వాళ్ళకి వాళ్ళ కుటుంబాన్ని కూడా 201 రూపాయలు కానుకొచ్చినారు వాళ్ళకి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆ ద్రౌపది మాత చల్లగా చూడాల్సిందిగా కోరుతున్నాము మమ్ము విడి నడిపోతివా ఓయమ్మా